హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక కొత్త అపార్ట్మెంట్ ఖమ్మంలో న్యూ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే దాదాపు ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. సో దీంట్లో వచ్చేసి 45 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ అయితే నడుస్తుంది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా పార్కింగ్ ఏరియా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. ఒక 10 to 15 ప్లాట్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి దీంట్లో. సో ప్రస్తుతానికి అయితే రేట్ వచ్చేసి మన స్క్వేర్ ఫీటు 3,900 చెప్తున్నారు. సో కొంచెం బార్గింగ్ చేసుకోవచ్చు కూడా. విశాలమైన ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్మెంటు చక్కగా ఉంటుంది, చల్లటి గాలి. సో ఎలాంటి పొల్యూషన్ కూడా మనకి ఇక్కడ ఉండదు. సో ఇంకా మీకు ఎవరికైనా కావాలి అంటే నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ కాంటాక్ట్ నెంబర్ అప్రోచ్ అవ్వచ్చు. డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 50 lakhs వరకు అవ్వచ్చు. ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ 60 వరకు అయితే అయిపోవచ్చు. కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం కూడా చాలా రిచ్గా అయితే కట్టారు. మీకు రీజనబుల్ రేట్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది. సో ఆ ఇంటీరియర్ వర్క్ ఎలా నడుస్తుంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, లిఫ్ట్ ఎలా ఉంది, అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించాను. ఒకసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు కనుక కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అవి కూడా లిమిటెడ్గా మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. సో ఈరోజు మనకు భూమి పూజ మన ఇంటీరియర్ వర్క్ అయితే నడుస్తుంది. సో అందుకని వాళ్ళు ముందుగా ఇలా పూజ చేశారు. ఆయుధ పూజలాగా చేసేసి కొబ్బరికాయ కొట్టి ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇంటీరియర్ వర్క్ చేసిన తర్వాత మాత్రం ఇల్లు చాలా రిచ్గా కనిపిస్తుంది, చాలా అందంగా కూడా ఉంది. సో మొత్తం మీకు ఇల్లు అంటే మీకు లోపల ఉన్న డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అన్నీ కూడా చూపించాను ఈ వీడియోలో. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటికి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఒకసారి